చేశారు. డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అదే. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే ఉండి ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఓకే చేసుకోరు. సో మైండ్ సెట్ అయితే ఓపెన్ గా ఉంది వాళ్ళకి. సో దే డెఫినెట్లీ చూస్ చేసుకోవడం బాగుంటుంది. అండ్ నేను ఎక్కడ పోనిస్తాను, నేను కూడా ఎక్కడో చోట వింటాను కదా, అదే. నాకు వచ్చి చెప్తారు కదా వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సార్ మీ అబ్బాయి కథ చెప్తామంటే పాయింట్ చెప్పడం బాగుంది అనుకోండి, నేను ముందుకు పంపిస్తాను కదా. అవును. నేను ఎలాగో ఉన్నాను వెనక ఒక షీల్డ్, అదే రక్షణ. అంతే అంతే. అవసరమైనప్పుడు, అవసరం లేనప్పుడు అన్నిటికీ మనం ముందుకెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది. అది అనవసరమైన డిస్టర్బెన్స్ తప్ప మనం దూరి. సో మళ్ళీ ఒకసారి వెనకాల అంటే మనం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మాట్లాడుకుంటే, మీరు తారక్ అంత క్లోజ్ ఫ్రెండ్స్. సో జనతా గ్యారేజ్ దాకా దాదాపు చాలా సినిమాల్లో మీరు మంచి మంచి పాత్రలు మన సినిమాల్లో చేశారు కదా. ఇప్పుడు తను ఎట్లా ఉందంటే మీరు గమనిస్తూ ఉండుంటారు, ప్రజెంట్ సినారియోలో అంటే రాజకీయాల్లోకి తనను లాగటం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే తను ఇంతవరకు స్పందించలేదని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు అతని మీద ఇచ్చేయటం, దీన్ని మీకు చూస్తామంటే బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ తారక్, మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపించడం అంటే స్పందించాలా, తనకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఉందా, పాలిటిక్స్ రావాలని ఇంట్రెస్ట్ ఉందా? సార్ ఇంట్రెస్ట్ ఉన్న రోజున అతనే చెప్తాడు, ఏది వెల్ అహెడ్ చెప్తాడు. గతంలో అంటే ఒక 9 ఏళ్ల క్రితం, అంటే లాస్ట్ టైం అంత ముందు తను ప్రచారం కూడా చేసాడు కాబట్టి న్యాచురల్ గా తెలుగుదేశం పార్టీ అంటే ఇంక్లినేషన్ ఉండడం అవన్నీ అందరికి తెలిసిందే. ప్రచారం చేశాడు, చక్కగా మాట్లాడాడు, అందరూ ఉర్రూతలోగించాడు, అందరికి అసలు సమ్మోహనం అంటే కొన్ని లక్షల మంది ఉన్నా కానీ అలా అతని స్పీచ్ కి నివ్వరపోయి చూశారు. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ డెఫినెట్ గా ఉండకుండా ఎలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఉండొచ్చు. ప్రజెంట్ తన ఫోకస్ అంతా కెరీర్ మీద, అంతే కదా. మరి ఎట్లా అండి, సినిమాలు చేయాలి కదా. కానీ దీన్ని ఎలా చూస్తారు? దీన్ని అతని మీద ఒక నెగటివిటీని బాగా ప్రచారం చేస్తున్నారు. నాకు దాని మీద పెద్ద ఐడియా లేదండి. అంటే అది అందరూ నిజంగా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూర్చొని నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నారా అన్నది నాకు కరెక్ట్ గా తెలియట్లేదు. సోషల్ మీడియా అదే అంటున్నా అది ఇంత జరుగుతున్నా, ఇంత నెగిటివ్ అతని మీద ప్రచారంలోకి వస్తున్నా కానీ స్పందించట్లేదే, తను ఇది కూడా మళ్ళీ చేస్తున్నారు. సో అతను ఏంటి, ఎందుకు కామ్గా ఉంటున్నాడు అనేది ఒక ప్రశ్నలాగా తయారై, అది నాకు కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియదు. మీరు ఆయనకి స్నేహితుడు కాబట్టి కరెక్ట్ అనుకుంటూ ఉంటారా తెలియదు. అంటే కరెక్ట్ కళ్యాణ్ రామ్ కూడా, వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా దాని మీద ఎంతో స్పందించాలి, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా. అందుకే చెప్తున్నాను, నాకు డీటెయిల్స్ కరెక్ట్ తెలియనప్పుడు ఏంటి అనేది స్పందించలేదు. అదే ఇప్పుడు ఒకవేళ నాకు తారక్ నుంచో కళ్యాణ్ రామ్ గారి నుంచో ఏమైనా మాటలు తెలిసి దాని మీద స్పందించవచ్చు, తెలియదు కాబట్టి నేను స్పందించడం కరెక్ట్ కాదు. నాకు తెలియదు, కలవలేదు అంతే. కలవకపోవడం వల్లే, కలిసి ఉంటే బహుశా ఎక్కడైనా మాటల్లో ఉండుంటే అది కూడా అప్పుడు కూడా చెప్తాడు, వద్దు మనం ఏం స్పందించొద్దు, లేదు స్పందించవచ్చు అనుకుంటే స్పందిస్తా. నాకు ఫ్రెండ్గా యాజ్ అ ఫ్రెండ్గా చెప్తే ఎస్ ఇట్స్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అనుకుంటారు కాబట్టి అవకాశం ఉంది. బట్ నాకు తెలియదు కాబట్టి స్పందించట్లేదు. అదే అయితే చాలా మంది ఏంటంటే స్పందించాల్సిన అవసరం ఉంది దీంట్లో అనేది, ఆయన ఉంటారుగా తను సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి. అది మొన్న బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు కూడా ప్రెస్ మీట్లో అప్పుడు అడిగారు, రిపోర్టర్ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతవరకు స్పందించుకోవడం అంటే ఐ డోంట్ కేర్ అన్నారు కదా. ఇది తెలుసు కదా, నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ కేర్ అన్నారు బాలయ్య. సో దీని మీద కూడా అంత ఇది వైరల్ అయిపోయింది. ఓకే. సో ఏంటి అసలు అతని జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ అనేది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయింది. సార్ నేను అనుకోవడం తారక్ స్పందించకపోవడానికి కారణాలు నేను అనుకోవడం చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇంతసేపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిపోయింది ఏది, లేకపోతే ఆ టైం పీరియడ్ లో 3-4 సినిమాలు చేయాల్సిన వ్యక్తి ఆ టైంలోనా? అంతేగా. ఇప్పుడు RRR చేయాల్సిన టైంలో, ఆ టైంలో 3-4 సినిమాలు చేయాల్సిన టైమే కదా, అది ఆగిపోయింది. కాకుండా ఇప్పుడు ఈ సినిమా చేయడానికి, దేవర చేయడానికి కూడా దాదాపు 1 సంవత్సరం వెళ్ళిపోతుంది.
మ్యాగ్నానిమిటీ అద్భుతంగా, పెద్ద జ్ఞానం, బిగ్ క్యాన్వాస్ బిగ్ క్యాన్వస్ మ్యాగ్నానిమిటీ ఉంది. కూడా 2 parts అని చెప్పేసాడుగా డైరెక్టర్. తెలీదు, ఓపెన్ గా చెప్పారా? స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓహో, నాకు అది తెలియదు. మొన్న 3 రోజుల క్రితమే తను వచ్చి తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఓకే. ఇది అంటే మేము మామూలుగా అనుకున్నాం, ఒక సినిమా అనుకున్నాం, కానీ అది చూస్తా ఉంటే వెళ్తా ఉంటే ఇది అంటే ఒక సీన్ కానీ ఒక డైలాగ్ కానీ మనం దాన్ని తీసేయడానికి లేదనిపిస్తా ఉంది. అందుకని 2 పార్ట్లుగా దీన్ని చేయాలనుకుంటున్నాం ఆయనే వచ్చి కెమెరా వచ్చి చెప్పాడు, మరి చూడండి, రిలీజ్ చేశాడు. ఓకే. మరి ఇంత మ్యాగ్నానిమిటీ ఉన్న అంటే ఈ పీరియడ్ లో యాక్ట్ చేయాల్సిన నేను అనుకోవడం, తనకి న్యాచురల్ గా యాక్టింగ్ అంటే విపరీతం కదా, ఇంకా టైం ఉంది కదా చేయడానికి, వాట్ ఎవర్ ఇంకా రావడానికి కూడా టైం ఉంది కాబట్టి కాబట్టి ఈ సినిమాలు ఇవన్నీ ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుని ఉంటాడు. అందుకని దేని మీద స్పందించకుండా ఉన్నాడేమో అనుకుంటున్నా. మేబీ అంటే అదే మనకి అతను చెప్పేదాకా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరో ఒకరు చెప్పేదాకా మనకేం తెలియదు, లేకపోతే ఎవరితో పంచుకుంటేనో తెలుస్తుంది. అంతే. సో ఇప్పటిదాకా అయితే అది గుంభరంగానే ఉంది కాబట్టి తెలియదు. ఇంకొకళ్ళు ఏంటంటే అవతల పక్షంలో ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉండరు కదా, నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ. సో అందువల్ల కూడా ఈయన ఎటు కాకుండా అలా ఉన్నాడు, వయామీడిగా అట్లా మాట్లాడకుండా ఉన్నాడు అనేది కూడా, అంటే ఎందుకంటే కొడాలి నాని మాట్లాడు దీని మీద అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక పక్క నాని. ఓకే. ఇలాంటి రాజకీయం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి చుట్టూ నడుస్తూ ఉంది. ఏమవుతుంది ఏంటి రేపొద్దున ఏంటి అనేది మరి చూడాలి మనం. సో మీకైతే రాజకీయాలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? నాకా అంటే రైట్ టైం అనుకున్నప్పుడు వస్తాను, కావాల్సిన టైంలో సమ్వేర్ ఓకే మంచిది అనుకుంటే, ఇఫ్ నేను గనక టైం కేటాయించగలను, నేను నేర్చుకొని, అది కూడా మనకు తెలియకుండా ఆషామాషిగా రేపు పొద్దున రమ్మన్నారు వెళ్ళిపోయి పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ పొలిటికల్ సైన్సెస్ అనేది నేర్చుకొని దాని మీద 1-2 సంవత్సరాలు దాని మీద అధ్యయనం చేసి ఆ తర్వాత నిజంగానే ఓకే ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అనుకుంటే అప్పుడు వెళ్తాను, లేకపోతే లేదు. ఏ పార్టీ వైపున ఇంక్లినేషన్ అనేది ఉందా? అది ఇప్పుడు చెప్పలేం కదా. ఓకే, అది ఇప్పుడు చెప్పలేను. అప్పటికేమవుతుందో ఏంటో తెలియాలనుకున్నప్పుడు అది ఎప్పుడో తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఎందుకంటే సినారియో రోజు రోజుకి ఇండియాలో మారిపోతుంది. ఆ పార్టీ ఈ పార్టీ ఇంకోటి తిట్టుకోవడాలు అన్నది బాగా పెరిగిపోయింది. రాజకీయాలు అంటే ఒకరికి కొమ్ము కాయాలి, ఒకరికి అది ఓకే, ఒకరి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాలి, కరెక్టే. కానీ తిట్టుకోవడాలు అన్నది లేదు కదా. ఇప్పుడు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది, వేరే లాంగ్వేజ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే సో ఐ డోంట్ నో ఈ సినారియో అన్నాడు. ఇప్పుడు సరిగ్గా గుర్తు చేశారు, రోజా ఇష్యూ నడుస్తా ఉంది ప్రజెంట్. బండారు సత్యనారాయణ అన్నారని సీడీలు ఏవో ఉండే తన దగ్గర, ఫిలింలు ఏవో బూతు ఫిలింలు ఉన్నాయని, రోజాకి సపోర్ట్గా ఖుష్బు, రాధిక, తర్వాత కవిత గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెకు సపోర్ట్గా, అంటే ఇక ఒక స్త్రీ అంటే ఇట్లా చులకనగా మాట్లాడతారా? రాధిక అయితే ఒక స్టెప్ ముందుకేసి మీరు బయటికి వెళ్తే మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడేసింది. రాధిక బండారు సత్యనారాయణ ఉద్దేశించి. తిట్టుకునే కల్చర్ తగ్గినప్పుడు రావచ్చు నేను, లేకపోతే ఇంట్లో కూర్చోవచ్చు. మీరేనారా? మీరు ఇది తెలుసు కదా, ఇదైతే తెలుసు. తిట్టడం వరకు, తిట్టుకోవడం వరకు. సినిమా వాళ్ళ గురించి ఇలాంటి ఒపీనియన్లు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మీరేమంటారు? అంటే డెఫినెట్గా సార్ తప్పు సార్. ఒకటి, ఎందుకంటే సినిమా వాళ్ళు మీకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మీకు మొత్తం అంతా మీరు పడిన కష్టానికి, అంటే రోజు కష్టపడతారు, ప్రతి వాళ్ళు కష్టపడతారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. పాలిటిక్స్లో ఉన్న అతిగా ఇంకా ఎక్కువ కష్టపడతారు. వాళ్ళకి పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు, వాళ్ళంతా ఇంకా పబ్లిక్ లైఫే. వాళ్ళకి ఎక్కడో ఒక చోట సినిమా అన్నది రిలాక్సేషన్ ఇవ్వచ్చు. అలాంటి సినిమా వాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకొని కమెంట్ చేయడం భావ్యం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎక్కడ చూసినా సినిమా వాళ్ళు అక్కడిక్కడ ప్రచారాలకు వెళ్ళిన వాళ్ళే తప్ప నష్టం కలిగించిన వాళ్ళు కాదు, ఎవరికి ఇబ్బంది కలిగించిన వాళ్ళు కాదు. సో ఎందుకని ఏ ఇష్యూ వచ్చినా కానీ అందులో కనుక సినిమా వాళ్ళు కనుకుంటే వాళ్ళ మీద ఈజీగా, అంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్నది పొలిటీషియన్, సినిమా వాడు, అంతే. దీస్ 2 people. సో అందుగురించి ఈజీగా
సాఫ్ట్ టార్గెట్ అంటారు సాఫ్ట్ టార్గెట్, సినిమా ఈజీ వాళ్ళంటే. ఈజీగా. ఉమ్. మహా అంటే ఒక చిన్న రాయి స్పెక్ ఇలా విసిరితే చాలు మొత్తం అద్దం పగిలిపోతుంది సినిమా వాళ్ళ జీవితం. జనరల్ చేసి మాట్లాడేస్తుంటారు మొత్తం అందరికి అదే అంటున్నా, అది తప్పంటున్నా. ఇప్పుడు అన్ని రంగాల్లో ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. ఖచ్చితంగా. ఏదైనా చెడు ఒకటి బయటపడిన ఇన్సిడెంట్ మొత్తం సినిమా మొత్తానికి తెలుగు చిత్రసీమ ఇదైపోతుంది అదైపోతుంది. లేటెస్ట్ గా నవదీప్ ఇష్యూ చూసుకున్నా గానీ అతనికి తెలుసు కదా, మనం మొన్న వీళ్ళు పోలీసులు వచ్చి మళ్ళీ పిలిచారు. లేటెస్ట్ గా ఈడీ వాళ్ళు నోటీసులు పంపించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ రోజా. ఎస్, ఓకే ఉంది, ఓకే తను సినిమా యాక్టర్, కానీ మొత్తాన్ని టాలీవుడ్ అది సహజంగా జరిగేది సంచలనం. అంటే మీరు మొత్తాన్ని అదే మీరు కూడా క్యూబ్ టీవీ వారు కూడా అలాగే ముందు హెడ్డింగ్స్ కూడా మీరు కూడా అలా పెడతారు కదా సార్. ఏ మాటకి ఆ మాట చెప్పి మాట్లాడుకుందాం, లోపల కంటెంట్ వేరు. అదే సినిమా నటుడు కాబట్టి అదే అంటున్నా. నిజమేనే, అంటే ఇప్పుడు మన మొత్తం ఇక్కడ ఏంటంటే మనది ఒక చోట ఉన్న ప్రపంచం కదా, విస్తరించి మొత్తం అంతా ఉండేది కాదు. కాబట్టి అందరూ ఇక్కడి నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు, అరే మనోడు అవును మన నవదీప్ని ఇట్లా ఇట్లా అన్నారు. కాబట్టి మొత్తానికి ఆపాదించేస్తారు. అది కొంచెం మన మనసుకు బాధ కలిగిస్తుంది. డెఫినెట్ గా కొంచెం వాళ్ళందరూ కూడా చాలా మందికి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళకు కూడా, చూసే వాళ్ళకు కూడా, బయట నుంచి చూసే వాళ్ళకి సినిమా వాళ్ళంతా ఇంతేరా, సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడమే కష్టం, ఆ తర్వాత ఇలాంటివి ఏమైనా వచ్చాయంటే సినిమా వాళ్ళంతా ఇంతేరా, సినిమా వాళ్ళంతా వీళ్ళు, అదొక లేబుల్ అంటించేస్తారు. చెడు అంతా ఇక్కడే ఉన్నట్టుగా మీరు అంటే లేబుల్ అంటే అతికిచ్చేస్తుంటారు. ఖచ్చితంగా మొహం మీద అంటిచ్చేస్తారు, మూతికి అంటిచ్చేస్తారు, మీసాలు తీసేసి ఇంకా ఎట్టు కావాలంటే అటు మార్ఫ్ చేసి తలకాయలు తీసి ఇంకో తానికి పెట్టేస్తారు. వీఆర్ వెరీ సాఫ్ట్ టార్గెట్. ఎన్ని రకాలుగా మార్ఫ్ చేస్తారు, వాయిస్లు మిమిక్ చేసి పెట్టేస్తారు. అసలు మనమే ఆశ్చర్యపోవాలి, మనం ఎప్పుడు మాట్లాడాము, ఏంటిది ఫోటో ఎప్పుడు దిగాము రా బాబు, ఇదే డౌట్ మనకే వస్తుంది. ఇదేంటి మనం ఏమైనా పొరపాటున ఆ రోజున. ఇప్పుడు మార్పింగ్ ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏ మనుషుల్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు తమన్నా కావాలా సాంగ్ చెప్పలేస్తే సిమ్రాన్ వేసినట్టుగా ఆమె ప్లేస్ లో సిమ్రాన్ ఫేస్ పెట్టేశారు, అచ్చం సిమ్రాన్ చేసినట్టే ఉంది. సో ఇప్పుడు మనుషుల్ని మార్చేయటం అనేది చాలా చాలా ఈజీ. ఇంకో సంగతి చెప్పనా, ఇప్పుడు వైరల్ అవుతుంది ఒకటి, ప్రభాస్ అనుష్క చూశారు ఒళ్ళో బావుని పెట్టుకొని చూశారు, ఆ ఫోటో చూశారు. ఇదంతా ఏ మహిమ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీడ్ చేస్తారు అందులోకి, అలా అంతే. వేరే ఎవరితో ఉంటది, అది ఫేస్ మార్చేస్తారు అంతే. వీళ్ళే అంటే అతికించినట్టు కూడా ఉండదు, అదే న్యాచురల్ గా కనిపిస్తుంది మనకి. ఇంకా చూసే జనాలు ఏమనుకుంటారు, వాళ్ళకి అంతగా తెలియదు కదా, బాగా తెలిసిన వాళ్ళకి ఇది కాదులే అనుకుంటారు, ఏం కాదులే అని. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, రే అంతే రోయ్ మనం అనుకున్నాం కదా ఆ రోజున, నేను చెప్పానా. వాళ్ళ ప్రాపకం పెరగడానికి ఏదైనా రూమర్ వచ్చింది అనుకోండి, ఒక ఆడమ్మగా లేదు అసలు నిజానికి, కానీ ఉన్నట్టుగా ఇద్దరు పెట్టేసి వచ్చేస్తాయి. డెఫినెట్ గా అదే బాధగా ఉంది సార్. ఎన్ని రాబోతున్నాయి ఇప్పుడు మన దాకా అనేది. మన దాకా హైదరాబాద్ లో పాపరాజీలు రాలేదు, ముంబైలో ఇప్పుడు అక్కడ ఉంది, ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అక్కడ లేదు, మన దగ్గర మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఓకే ఓకే, కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు అక్కడ, ఓకే అక్కడి నుంచి వచ్చేస్తారు. అది ఎయిర్పోర్ట్ వరకు ఉంటే ప్రాబ్లం వరకే, అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ముంబైలో పాపరాజీలు మొత్తం అంతా కనపడితే మొత్తం తీసేస్తుంటారు. పాపం ప్రైవేట్ లైఫ్ అనేది ఉండదు ఇక్కడ. అంటే ప్రైవేట్ లైఫ్ వదిలేసేయండి, వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా మొత్తం మీరు అన్నట్టు ఆ పాపరాజు అనేది పనిచేస్తాను ఉంటుంది. అంటే అట్లా అయిపోయింది వాళ్ళకి, ఇంట్రెస్టింగ్ అనమాట. అది ఇంట్రెస్టింగ్ తప్పు కదా సార్, వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి, ఆర్టిస్టులకు వాళ్ళకు ఉండదా ప్రైవసీ అనేది. బయటకు వచ్చారంటే ప్రైవసీ అనేది అది మాత్రం నేను ఏకీభవించాను సార్. ఎందుకంటే ఆర్టిస్టులు దేవుళ్ళు చాలా కష్టపడతారు, అల్టిమేట్గా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కష్టపడతారు, అందరినీ ఆహ్లాదపరచడానికి. ఏది దెబ్బలు తిని పక్కన డ్యాన్సులు చేసి ఇవన్నీ చేసి కదా పాపం జోకులు, వాళ్ళ మీద వాళ్ళు ఓ పక్కన క్యారెక్టర్ బాడీ షేమింగ్ తోటో పంచులేసో ఇంకోటో ఇట్లాంటివో ఇన్ని చేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అల్టిమేట్గా ఎవరికి నష్టం కలిగించరు, కొన్నిసార్లు స్ఫూర్తిని కలిగిస్తారు. ఇంత చేయగలిగిన మన కల్చర్ని కూడా, మన కల్చర్ను కట్టుబాట్లను ఎలా తెలుసుకుంటాం, మన ఆర్ట్ ఫామ్ నుంచి కొంచెం ఎక్కువ ప్రచారం చేయాలంటే కావాల్సిన
కూర్చోబెట్టుకుని ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈ నటించే తెర ముందు నటించే ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే థియేటర్లో కావచ్చు, టెలివిజన్లో కావచ్చు. మనకు కట్టుబొట్లు ఇవన్నీ కూడా ఆచారాలు కూడా ఎలా ఎలా తెలుస్తాయి? వీళ్ళ వల్లే కదా, ఆర్టిస్టుల వల్లే కదా. అలా అన్నెసరీగా అయితే వద్దని. ఏమైనా ఉందనుకోండి, నిజంగానే ఉందనుకోండి, ఎస్ కడగండి, తప్పలేదు, మార్చుకుంటారు ఒకవేళ నిజంగా అలా చేసి ఉంటే. నేను ఇప్పుడు బాధేస్తుంది. మా బిల్డింగ్ సంగతి ఏమైంది ఇంతవరకు? సార్ మా బిల్డింగ్ది రెండో ఏజిఎం జరిగినప్పుడు ఏమైందంటే, ఏజిఎం కండక్ట్ చేశారు, ఫస్ట్ ఏజిఎం. అప్పుడు ఏంటి నేనున్నా, అప్పుడు నేను మెంబరే కదా, మామూలుగా వెళ్ళి చూసా. అప్పుడు ఏమన్నారంటే, అక్కడ ఉన్న మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబరు, మా ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ మూడింటిని అంటే అక్కడ బిల్డింగ్ పడగొట్టేసి దే వాంట్ టు బిల్డ్ అప్ బిగ్ బిల్డింగ్. అంటే అక్కడనే ఇప్పుడు ఉన్నది 1-2 ఫ్లోర్సే కాకుండా ఆ స్పేస్ ని ఉపయోగించుకుంటూ పైకి ఎక్కువగా వర్టికల్ గా నంబర్ ఆఫ్ ప్లేసెస్ చేయడానికి. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరేమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఇక్కడ ఒక ఫ్లోర్ మీకండి, మిగతావన్నీ కూడా ఇక్కడే ఉంటాయిగా. థియేటర్ ఇక్కడే ఉంటుంది, ఛాంబర్ ఇక్కడే ఉంటుంది, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇక్కడే ఉంటుంది, ప్రొడ్యూసర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ తాలూకు రూమ్స్ ఇక్కడే ఉంటాయి. అంటే కరెక్ట్ అని ఆలోచించారు. మిగతా వాళ్ళు నేను ఇవేం చేశారంటే, ప్రెసిడెంట్ అందరి ముందు పెట్టాడు, ఇది మీరు ఇక్కడ తీసుకుందామంటే తీసుకుందాం, లేదు అంటే బయట నాకు ఓఆర్ఆర్ ఇక్కడ గచ్చిబౌలి దగ్గర తీసుకుందాం అంటే అందరూ కలిసి నోనో ఇక్కడ పడగొట్టి కడదాం అంటున్నారు కదా, ఇక్కడే తీసుకుందాం. ఎందుకంటే చాలా మందికి సెంటర్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే అటు దూరం అయిపోతుంది. అంతే కదా, ఇటువైపు ఇంకా రావాలంటే నేను ఇక్కడి నుంచి కదలట్లేదండి. నా ఫ్రెండ్స్ చాలా మంది అటున్నారు, ఊరికే ఇది వరకు సాయంత్రం లేకపోతే ఎప్పుడో కలిసేవాడిని. నో మూమెంట్. నేనైతే ఇటు వచ్చానంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని టీవీ చూడటమే, నో కలవడాలే లేవు, అయిపోయింది. సో న్యాచురల్గా వాళ్ళకు కూడా అందరికి ఏమనిపించింది అంటే, అక్కడైతే బాగుంటుంది అనిపించింది. ఎస్ ఓకే, దానికి అదైతే అందరికి అందుబాటులో ఉంటుంది, అంతే కదా, అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి. సో అది ఎప్పటికి అవుతుంది, ఏదైనా ఉందా? అది కరెక్ట్ గా తెలియదు నాకు, ఎందుకంటే యాక్చువల్గా తన టర్మ్లోనే జరగాలి. యాక్చువల్ కూలగొట్టడం మొదలెట్టేయాలి. ఎప్పుడు ఫస్ట్ ఏజిఎం అయిపోగానే వాళ్ళు విత్-ఇన్ 2-3 months కూలగొట్టేయాలి. అందుకే ఆంధ్రా బ్యాంక్ కూడా షిఫ్ట్ చేశారు అక్కడికి. ఇది కింద ఉండేది ఆంధ్రా బ్యాంక్, అది రోడ్డు మీదకి అవతల వైపు షిఫ్ట్ చేశారు కదా.